నమస్తే వెల్కమ్ టు 10 Max. బన్నీ బర్త్డే కి ఎలాంటి టీజర్ రాబోతోందో, ఎలాంటి డైలాగ్స్ ఉండబోతున్నాయో, అసలు బన్నీని ఎలా చూపించబోతున్నారు అని 1000 కళ్ళతో వెయిట్ చేసిన ఫ్యాన్స్ కి విజువల్ ఫీస్ట్ ఇచ్చారు సుకుమార్. ఒక్క డైలాగ్ లేకుండా రిలీజ్ అయిన టీజర్ సోషల్ మీడియాలో సునామీ క్రియేట్ చేస్తోంది. 2 పవర్ఫుల్ ఫైట్ షాట్లు, 4 అదిరిపోయే డైలాగులు, ఒక 5-6 జనరల్ సాంగ్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యాన్స్ కి లెక్కల మాస్టర్ సాలిడ్ సర్ప్రైజ్ ఇచ్చారు. అసలు టీజర్ మొత్తంలో బన్నీ తప్ప ఇంకేం కనిపించలేదు. దాదాపు నిమిషం డ్యూరేషన్ ఉన్న టీజర్ లో ప్రతి ఫ్రేమ్ లో అల్లు అర్జునే. బన్నీ తప్ప ఇంకో మనిషి కనిపించకుండా రిలీజ్ అయిన టీజర్ 1 మ్యాన్ షోగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ సోమవారం అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య తెరకెక్కుతున్న పుష్ప 2 నుంచి రిలీజ్ అయిన టీజర్ అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో లుక్ లో ఉంది. చీర కట్టుకుని గంగమ్మ జాతరలో అల్లు అర్జున్ విశ్వరూపం చూపించారు. మాస్ స్టైల్లో చీర కట్టుకున్నా తన స్టైల్ ని మాత్రం మిస్ అవ్వలేదు స్టైలిష్ స్టార్. అల్లు అర్జున్ చీరలో కూడా పుష్ప స్టైల్ తో ఫ్యాన్స్ ని అదరగొడుతున్నారు. ఒక్క డైలాగ్ లేకుండా పవర్ఫుల్ లుక్ తోనే వీడియో మొత్తం ఎంగేజ్ చేశారు బన్నీ. అసలు ఇంతకంటే మాస్ అవతార్ ఉంటుందా అనే రేంజ్ లో అల్లు అర్జున్ తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. సుకుమార్ మేకింగ్ స్టైల్ కి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ యాడ్ అయి ఈ మాస్ విజువల్ ఊర మాస్ జాతరగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బన్నీ బర్త్డే కాబట్టి అభిమానుల కళ్ల నిండా అల్లు అర్జునే ఉండాలని వేరే వాళ్ల విజువలే లేకుండా పవర్ఫుల్ వీడియో కట్ చేశారు. సింగిల్ డైలాగ్ లేకపోయినా సాలిడ్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు బన్నీ. ఈ వీడియోతో పుష్ప 2 మీద అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అసలు ఈ చిన్న బిట్ కే ఇలా ఉంటే ఆగస్టు 15న థియేటర్లో ఫుల్ సినిమా చూసేటప్పుడు ఏ రేంజ్ లో మాస్ పూనకాలొస్తాయో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. 100 కోట్లు గ్యారంటీగా కొడతానంటూ ష్యూర్ షాట్ గా థియేటర్ లోకి వచ్చిన టిల్లు అన్నమాట నిలబెట్టుకున్నాడు. మరి బ్యాక్ టు బ్యాక్ టిల్లు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టడంతో 100 కోట్ల సెలబ్రేషన్ ని కూడా అదే రేంజ్ లో గ్రాండ్ గా చేసింది టీం. స్టార్ బాయ్ సిద్ధుతో పాటు యంగ్ టైగర్ టిల్లుకి ఇంకాస్త ఎనర్జీని క్రేజ్ ని యాడ్ చేశారు. ఈ సెంచరీ సక్సెస్ సెలబ్రేషన్స్ విశేషాలేంటో చూద్దాం. టిల్లు స్క్వేర్ 100 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతోంది. రిలీజ్ అయి 10 రోజులు కూడా కాకుండానే 100 కోట్లతో బ్లాక్ బస్టర్ కొట్టిన టిల్లు స్క్వేర్ ఈ సక్సెస్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయిన ఈవెంట్ ఫ్యాన్స్ మధ్య హై ఎనర్జీతో సందడిగా సాగింది. ఎన్టీఆర్ ఎనర్జీకి స్టార్ బాయ్ సిద్ధు సక్సెస్ యాడ్ అయి టిల్లు స్క్వేర్ ఈవెంట్ ఫ్యాన్స్ కి కొత్త ఎనర్జీ ఇచ్చింది. అయితే ఈవెంట్ లో ఎంత మందున్నా అందరి కాన్సంట్రేషన్ ఎన్టీఆర్ మీదే. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 బ్యానర్స్ లో తెరకెక్కిన టిల్లు స్క్వేర్ రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటి వరకు సేమ్ టాక్ క్రేజ్ కంటిన్యూ చేస్తున్న టిల్లు స్క్వేర్ ఆ సక్సెస్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. టిల్లు ఫస్ట్ పార్ట్ స్టార్ క్యాస్ట్ కూడా ఈవెంట్ కి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ఈవెంట్ కి ఎన్టీఆర్ తో పాటు త్రివిక్రమ్, విశ్వక్సేన్ అటెండ్ అయి స్టార్ మూమెంట్స్ యాడ్ చేశారు. యంగ్ హీరోల్ని ఎంకరేజ్ చేయడమే కాకుండా వాళ్ల సక్సెస్ ని దగ్గరుండి ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. యూత్ఫుల్ స్టోరీ అయిన ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఎంటర్టైన్ చేసిన టిల్లు అదే సక్సెస్ ఫ్లోలో థర్డ్ పార్ట్ కూడా అనౌన్స్ చేశారు. అయితే సిద్ధు, ఎన్టీఆర్ మధ్య బాండింగ్ చూసి థర్డ్ పార్ట్ లో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేస్తే బాగుండని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. విజయ్ దేవరకొండ సినిమా కొత్త చిక్కుల్లో పడింది. అసలు 3 రోజుల క్రితం రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్ సినిమా హిట్టా కాదా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారు టీం. ఒకవైపు ఫ్యామిలీస్ తో థియేటర్లు కలకల్లాడుతున్నా సినిమా చెత్తగా ఉందంటూ మరో వర్గం ట్రోలింగ్ చేస్తోంది. చివరికి ఈ రచ్చ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. అంతేకాదు అనవసరంగా ట్రోల్స్ చేస్తే ఊరుకునేది లేదు అంటూ గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తోంది టీం. అసలు ఇదంతా తమిళ వాళ్ళ నుంచి వచ్చిందేనా? విజయ్ దేవరకొండ, మృణాల్ జంటగా పోయిన శుక్రవారం థియేటర్లోకి వచ్చిన ఫ్యామిలీ స్టార్ మిక్స్డ్ టాక్ తో రన్ అవుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ కొంతమంది సినిమా బాగుందంటుంటే అసలు ఫస్ట్ షో కంప్లీట్ కాకుండానే ఫ్యామిలీ స్టార్ బాలేదని, చెత్తగా ఉందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఫస్ట్ షో నుంచి స్టార్ట్ అయిన ట్రోలింగ్ ఎక్కడా స్లో డౌన్ అవ్వకుండా ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే ఇదంతా కావాలని వేసిన స్కెచ్ అంటోంది టీం. దాంతో కౌంటర్లతో రంగంలోకి దిగింది దిల్ రాజు అండ్ యూనిట్. స్టార్ హీరో అని లేదు, చిన్న హీరో అని లేదు. ఏ సినిమా నచ్చకపోయినా ఫస్ట్ షో ఇంకా కంప్లీట్ అవ్వకుండానే ట్రోలింగ్స్ తో వాయించేస్తున్నారు కొంతమంది.
అందుకే చిరాకొచ్చిన ఫ్యామిలీ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు డైరెక్ట్ గా రంగంలోకి దిగారు. వస్తున్న ట్రోలింగ్ కి చెక్ పెట్టడానికి, అసలు జెన్యూన్ టాక్ తెలుసుకోవడానికి అందరినీ కలిశారు. పాజిటివ్ టాక్ రిసీవ్ చేసుకున్న దిల్ రాజు కావాలని సినిమాని విజయ్ దేవరకొండని తొక్కే ప్రయత్నం చేస్తున్నారని ట్రోలింగ్ మీద పోలీసులకి కంప్లైంట్ చేయించారు టీం. నిజానికి తమిళ్లో హీరోల మధ్య ట్రోలింగ్ చాలా కాలం నుంచి నడుస్తోంది. విజయ్, అజిత్ ఫ్యాన్స్ మధ్య ఇప్పటికీ సోషల్ మీడియాలో వార్లు నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు అదే కల్చర్ తెలుగులోకి వచ్చిందని ఫీల్ అవుతున్నారు చాలా మంది. కావాలని టార్గెట్ చేసి విజయ్ సినిమాని, కెరియర్ ని దెబ్బతీయాలని చూస్తున్నారని, అందుకే కొన్ని యూట్యూబ్ ఛానల్స్, మీడియా గ్రూప్స్ మీద కేసు పెట్టినట్టు తెలుస్తోంది. మరి ఈ ట్రోలింగ్ ఎప్పుడు ఆగుతుందో చూడాలి. పాన్ ఇండియా సినిమాలకే బాబు లాంటి సినిమా రెడీ అవుతోంది. ప్రభాస్, మోహన్ లాల్, నయనతార లాంటి టాప్ స్టార్స్ అందరూ ఇప్పటికే కన్నప్పలో ఇన్వాల్వ్ అయ్యారు. ఈ సౌత్ స్టార్ కాస్ట్ తో పాటు బాలీవుడ్ నుంచి మరో టాప్ హీరో కన్నప్పలో జాయిన్ అవుతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ యాక్షన్ హీరో జాయిన్ అయ్యేది ఏ క్యారెక్టర్ కోసం? ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినా రాని క్రేజ్, బజ్ మంచు విష్ణుకి కన్నప్ప సినిమాతో వస్తోంది. అనౌన్స్ చేసిన దగ్గర నుంచే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది కన్నప్ప సినిమా. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న కన్నప్ప రోజు రోజుకి బిగ్గెస్ట్ మూవీ అయిపోతోంది. ఇప్పటికే ఉన్న సౌత్ స్టార్ క్యాస్ట్ కి తోడు బాలీవుడ్ నుంచి యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కన్నప్పలో జాయిన్ అవుతున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమా అంటే పాన్ ఇండియా రిలీజ్ చేయడం కాకుండా పాన్ ఇండియా స్టార్స్ తో సినిమాని తెరకెక్కిస్తున్నారు విష్ణు. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో ప్రభాస్ శివుడిగా, నయనతార పార్వతీదేవిగా, మోహన్ లాల్ ఆదివాసీ క్యారెక్టర్ లో, మోహన్ బాబు మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఈ స్టార్ క్యాస్ట్ కి తోడు బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ కూడా కన్నప్పలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నట్టు, త్వరలోనే షూట్ లో జాయిన్ అవుతున్నట్టు టాక్. దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న కన్నప్ప స్టార్టింగ్ నుంచి షూటింగ్ ఫారిన్ లోని కొన్ని లొకేషన్స్ తో పాటు న్యూజిలాండ్ లో షూటింగ్ చేస్తోంది. ఈ మధ్య ఫారిన్ షూట్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ చేరుకుంది టీం. త్వరలోనే ఇక్కడ సెట్స్ లో మరో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ నెలలోనే మొదలవబోతున్న షెడ్యూల్లో ప్రభాస్ కూడా జాయిన్ అవుతారని తెలుస్తోంది. ఇలా భారీ పాన్ ఇండియా స్టార్ క్యాస్ట్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇంకెంతమంది స్టార్లు జాయిన్ అవుతారు అని ఆసక్తిగా చూస్తున్నారు అభిమానులు. అక్టోబర్ లో వస్తానంటున్న రజనీకాంత్, జగపతి బాబుని ఇంట్రడ్యూస్ చేసిన మిస్టర్ బచ్చన్, ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసిన అఖిల్, క్రేజీ సినిమా అనౌన్స్ చేసిన నిత్యా మీనన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పనైపోయిందంటున్న అంజలి. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. అన్ఎక్స్పెక్టెడ్ అప్డేట్ తో సర్ప్రైజ్ అయ్యారు రజనీకాంత్ ఫ్యాన్స్. జ్ఞాన్వేల్ రాజా డైరెక్షన్ లో రజనీకాంత్ చేస్తున్న వెట్టయాన్ సినిమా అక్టోబర్ లో రిలీజ్ అని క్రేజీ అప్డేట్ ఇచ్చారు రజనీ. అయితే అక్టోబర్ లో ఎప్పుడొస్తుందో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మెగాస్టార్ చిరంజీవి, వశిష్ఠ కాంబోలో తెరకెక్కుతున్న ఫిక్షనల్ మూవీ విశ్వంబర సినిమా షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతోంది. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ షూటింగ్ ని కంటిన్యూ చేస్తోంది యూనిట్. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ షూట్ శంషాబాద్ లో జరుగుతుంది. రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ లక్నోలో జరుగుతోంది. లేటెస్ట్ గా ఈ సినిమాలో జగపతి బాబు జాయిన్ అయినట్టు అనౌన్స్ చేసింది టీం. నాని హీరోగా, వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం సినిమా షూటింగ్ BHEL లో కంటిన్యూ అవుతోంది. ఆగస్టుకి రిలీజ్ ఏం చేసుకున్న నాని కంటిన్యూస్ గా షూట్ చేస్తున్నారు. ఏజెంట్ రిలీజ్ అయి సంవత్సరం అవుతున్నా ఇంకా నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేయని అఖిల్ ఈ సోమవారం తన బర్త్డే సందర్భంగా అయినా మూవీ అనౌన్స్ చేస్తారనుకున్నారు ఫ్యాన్స్. అయితే ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా అభిమానుల్ని డిసప్పాయింట్ చేశారు. నితిన్, వెంకీ కుడుముల సినిమా రాబిన్ హుడ్ షూటింగ్ అజీజ్ నగర్, గుంటూరు కారం సెట్ లో జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. నాగచైతన్య, చందు మొండేటి డైరెక్షన్ లో నటిస్తున్న తండెల్ సినిమా షూటింగ్ BHEL సెట్ లో జరుగుతుంది. ఇప్పటికే హై ఇంటెన్స్ యాక్షన్ షూట్ లో బిజీగా ఉన్నారు నాగచైతన్య. విశ్వక్సేన్, నేహా జంటగా తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో తన షూట్ అయిపోయినట్టు అంజలి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ 2024 కార్యక్రమం హైదరాబాద్ హరిహర కళాభవన్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీ నుంచి పలువురు అటెండ్ అయ్యారు. నిత్యా మీనన్ అప్ కమింగ్ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసింది. తన బర్త్డే సందర్భంగా కామిని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న డియర్ ఎక్సిస్ మూవీ నుంచి క్రేజీ పోస్టర్ రిలీజ్ చేసింది నిత్యా మీనన్. ఇది వాటి 10 Max. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.